క్షణంలో శివగోచారికి నిజమైన భక్తి అంటే ఏమిటో అర్థమైంది. నీ భక్తికి నేను మెచ్చాను. నీ అసమానమైన భక్తి నన్ను, నా హృదయాన్ని కదిలించింది. ఆ పరమశివుని కరుణా కటాక్షంతో తిన్నడుకి తన నేత్రాలు తిరిగి ప్రసాదించబడ్డాయి. స్వామీ, మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది. నా భక్తికి మీరు మెచ్చి ప్రత్యక్షమయ్యారా? తిన్నాడా, నీ భక్తి నన్ను కదిలించింది. నీ అసమానమైన భక్తి నన్ను ప్రత్యక్షమయ్యేలా చేసింది. నీవు నీ కన్నును నాకు అర్పించినందున ఇకపై నీవు కన్నప్ప అని పిలువబడతావు. నీవు పూర్వజన్మలో అర్జునుడవు. ఆనాడు నేనిచ్చిన మాట ప్రకారం ఈ తిన్నడు రూపంలో కన్నప్పగా నీకిప్పుడు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. అలా అర్జునునికి ఇచ్చిన మాట ప్రకారం పరమశివుడు తిన్నడు రూపంలో ఉన్న తన భక్తునికి కన్నప్పగా అంతిమ మోక్షాన్ని ప్రసాదించాడు. అతని భక్తి శాశ్వతంగా నిలిచిపోయింది. అప్పుడు శివగోచారికి జ్ఞానోదయమైంది. శాస్త్రాల కన్నా హృదయం నుండి వచ్చే స్వచ్ఛమైన భక్తి గొప్పదని గ్రహించాడు. పరమశివుడు శివగోచారిని కూడా కరుణించి అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించాడు. ఓ మహర్షులారా, ఇది భక్త కన్నప్ప యొక్క దివ్యగాథ. హృదయం నిండా స్వచ్ఛమైన అమాయకమైన ప్రేమ ఉంటే అదే అన్ని శాస్త్రాల కన్నా గొప్పదని ఈ కథ నిరూపిస్తుంది. శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు వండర్ వరల్డ్.